ऐसे సైడ్ కట్టరా ओम नमो भगवते वासुदेवाय 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 ओम వాళ్ళ ఆధ్వర్యంలో కూడా స్టార్ట్ చేసాము. అదే కాకుండా మిగతా ఇక్కడ దగ్గర కూడా సహకరించారు అందరూ. మాతో పాటుగా మెయిన్ కూడా రిటైర్డ్ డీసీపీ వారి వైఫ్లో ఇక్కడ ముందటే ఉంటుంది మా హౌస్. అప్పటి నుంచి కూడా మేము రావడం జరుగుతుంది. ఇక్కడే ఉండటం వల్ల అందరికీ కూడా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నది. ప్లస్ మళ్ళీ ఎవరికి డబ్బులు కానీ ఏది కానీ లేకుండా అందరూ టికెట్స్ లేకుండా చాలా ఫ్రీ దర్శనం ఏదైనా కూడా అందరి ప్రజలకు ఇక్కడ 40 సంవత్సరాలు కూడా ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఫ్రీగా దర్శనం ఉండడం వల్ల అన్ని టైంలో కూడా ఇక్కడ అందరూ సహకరించడం వల్ల చాలా ఇంటిగా పట్టిందన్నట్టుగా చాలా ఇప్పుడు పెద్దగా అన్ని దేవుళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ఉండడం వల్ల కూడా చాలా ఇది దినదినం కూడా దినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అందరి ప్రజలకు కూడా ఇక్కడ చాలా నమ్మకం ఏర్పడింది. దుర్గామాత గుడి అది శివుని గుడితో పాటుగా కూడా మళ్ళీ 10 సంవత్సరాల క్రితం అన్ని దేవుళ్ళను కూడా తీసుకొచ్చేసేసి ఇక్కడ అంతా అభివృద్ధి చేస్తున్నారు. పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. అందరూ సిఆర్పిఎఫ్ పాల్గొని ఇక్కడ దగ్గర ప్రజలు ఇక్కడ అందరితో సహకరించడం వల్ల ఇది చాలా అభివృద్ధి చెందుతున్నది. అందరి ప్రజలకు కూడా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. సార్ మహాశివరాత్రి ప్రత్యేక 5 years నుంచి మన గుడి డెవలప్ అవుతుంది. ప్రతి సంవత్సరం మీరు వాయిస్ తీసుకుంటున్నాం మేము చెప్తున్నాము. ఇక్కడ ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు మంచిగా మనకి ఇచ్చేసారు. ఇప్పుడు సివిల్ పోలీసు కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇట్లనే శివరాత్రి రోజు అంటే పొద్దున్న 4 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు కూడా గుడి మూయారు. అట్లనే నడుస్తుండేది. రాత్రి 12 గంటల కళ్యాణం, సాయంత్రం ఇది భజన కార్యక్రమం. ఇప్పుడు 8 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దున్న 2 గంటల వరకు ఇది 12 గంటల కళ్యాణం. తెల్లవారి వరకు కూడా జాగరణ ఉండే వాళ్ళు ఇక్కడే ఉండి చేసుకుంటారు. ఈ గుడి విశేషత అంటే అందరికీ తెలిసిందేది, రూపాయి ఖర్చు లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకొని పోవచ్చు. మాకు
మనకి ఇన్ని రోజులు సిఆర్పిఎఫ్ సపోర్ట్ చేసింది, ఇప్పుడు సివిల్ పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సార్ మేము జాగరణ అనగా ఏంటి? జాగరణ అనగా ఏంటిదంటే అది అందరికీ తెలిసిందే కదా, శివుడికి ఉపవాసం ఉండి రాత్రంతా మెలుగుతూ ఉంటారు, భజనలు అవి జరుగుతాయి.